రైతు రాజధాని రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్లో వీటికి పెద్దపీట. వ్యవసాయ అభివృద్ధికి 4వ వంతు 72,659 కోట్లు, రుణమాఫీకి 26,000 కోట్లు, కూలీలకు ఏటా 12,000, సన్నాలకు బోనస్, సబ్సిడీ విత్తనాలు స్కీములకు కేటాయింపులు, రైతు భరోసాలో ఆంక్షలుంటాయని స్పష్టీకరణ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమానికి 65,119 కోట్లు, మహాలక్ష్మి గృహజ్యోతి ఇందిరమ్మ ఇంటి పథకాలకు నిధులు, యువ వికాసం పింఛన్ల పెంపు ఈ ఏడాదికి లేనట్లేనా, బీఆర్ఎస్ పథకాలు గొర్రెల పంపిణీ, దళిత బంధుకు రామ్ కేంద్ర గ్రాంట్లు పన్నేతర రాబడి కింద ఎప్పట్లాగే కేటాయింపులు, లోటు భర్తీకి మద్యం రిజిస్ట్రేషన్ పన్నుల్లో పెంచిన అంచనాలు, రేవంత్ సర్కార్ తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి 6 గ్యారెంటీల్లో కొన్నింటికి బడ్జెట్ కేటాయింపులు లేవంటూ చూస్తా ఉన్నాం. హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు, దీంట్లో మేజర్ మూసీ రిఫార్మ్స్ కోసమే లేదా మూసీ డెవలప్మెంట్ కోసమే కనిపిస్తా ఉన్నా తప్ప ఇంకా దేనిపైన కనబడట్లేదు. అయితే దీంట్లో కొన్ని విషయాలు నేను పైన స్ట్రేట్గా చెప్పేస్తా. రైతు కూలీలకు 12,000 రూపాయలు, అది రైతు కూలీలు అనుకోవచ్చు, వేరే అన్ని రకాల కూలీలకు 12,000, సన్నాలకు సబ్సిడీ విత్తనాల స్కీములకు కేటాయింపు, ఓన్లీ సన్న వడ్లకు మాత్రమే వాళ్ళు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి నిన్న అసెంబ్లీ వేదిక అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది. రైతు భరోసా లేదా ఇంతమంది కేసీఆర్ ఇస్తున్నటువంటి రైతు బంధు ఏదైతే ఉందో దానికి సంబంధించి దీంట్లో ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు అనేటువంటి గైడ్లైన్స్ ఇంకా ప్రిపేర్ కాలే. అది అయిన తర్వాత దీని మీద క్లారిటీ వస్తుంది. ఇక ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఏర్పాటు చేసినటువంటి దానికంటే కూడా కేవలం మైనారిటీల కోసం ఎన్ని వేల కోట్లు, నాట్ హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఏదైతే ఇవాళ వీళ్ళు అలొకేట్ చేశారో ఇది నేషన్ వైడ్గా చర్చగా కనిపిస్తూ ఉన్నది. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా నేషనల్ న్యూస్ ఛానల్స్లో ఈ మైనారిటీస్ కోసం ఏర్పాటు చేసినటువంటి సపరేట్ ఫండింగ్ గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇక మహాలక్ష్మి గృహజ్యోతి ఇందిరమ్మ ఇంటి పథకాలకు నిధులు అని కనిపిస్తూ ఉన్నాయి, కానీ ఆ పెట్టినటువంటి నిధుల్లో ఏ విధంగా అసలు ఎలాంటి వారిని వీళ్ళు సెలెక్ట్ చేస్తారు, ఎవరికి ఫండ్స్ని ఇస్తారనేటువంటిది కూడా చెప్పలేదు. ఇంకా యువ వికాసం పింఛన్ల పెంపు ఈ ఏడాదికి లేనట్టే, అంటే 4,000 రూపాయలు ఇస్తా అన్నటువంటి పైసలు గదే మహిళలకు కానీ వితంతులకు కానీ ఎవరికైనా సరే ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి 2,000 రూపాయలు 4,000 రూపాయలు ఏదో ఇస్తా అన్నారు. కానీ 2016 ఏదైతే కేసీఆర్ టైం నుంచి వస్తుందో అదే కంటిన్యూ అయ్యేలాగా ఉంది. నెక్స్ట్ ఇయర్ దాకా కూడా ఈ గ్యాప్లో ఎలాంటి చేంజెస్ లేవు. ఇక బీఆర్ఎస్ పథకాలు గొర్రెల పంపిణీ, దళిత బంధుకు రామ్. దళిత బంధు కేవలం ఆ బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ దగ్గర వాళ్ళ మోచేతి నీళ్ళు తాగేటువంటి చాలామంది అనుచరులకే వచ్చినట్టుగా అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే గొర్రెల పంపిణీ కూడా ఎంత పెద్ద స్కామ్ అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. లాస్ట్ 3 yearsగా ఎక్కడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా గొర్రెలు ఎక్కడా లేదు. కేంద్ర గ్రాంట్లు పన్నేతర రాబడి కింద ఎప్పటిలాగానే కేటాయింపులు. ఇక ఓకే. లోటు భర్తీకి మద్యము రిజిస్ట్రేషన్ పన్నుల్లో పెంచిన అంచనాలు అంటే చూస్తూ ఉన్నాం కదా. రానున్నటువంటి రోజుల్లో అంటే దసరా కంటే ముందే నాకు తెలిసి ప్రతి ఫుల్ బాటిల్ మీద ఒక 100 రూపాయల వరకు పెరిగేందుకు అవకాశం కనిపిస్తూ ఉంది. వరస్ట్ కేసు 10 నుంచి 20 రూపాయలు ఒక ఫుల్ బాటిల్ మీద, అంటే 1 లీటర్ బాటిల్ 750 ml బాటిల్ అనుకుంటా కదా వస్తూ ఉన్నది. ఆ 750 ml బాటిల్ అంటే ఫుల్ బాటిల్ మీద 20 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పెరిగేందుకు అవకాశం ఉంది. 100 రూపాయలు ఆల్మోస్ట్ ఒక ఫుల్ బాటిల్. అదే నాకు తెలిసి బియో బాటిల్ మీద ఆల్మోస్ట్ 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెరిగేందుకు అవకాశం ఉంది బియో బాటిల్ మీద. ఇది నా మాటలు కాదు, గవర్నమెంటే లిటరల్గా చెప్పినటువంటి మాటలు. సో రానున్నటువంటి రోజుల్లో దసరా కంటే ముందే ఈ లిక్కర్ రేట్లు పెరిగేందుకు అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. రైట్, ఇక కొంచెం ఇన్ డీటెయిల్కి వెళ్ళి చూద్దాం. కిస్తీలు వడ్డీలకే 48,331 కోట్లు, మొత్తం బడ్జెట్లో ఇది 17%, నెలవారీ భారం 4,027 కోట్లు. ఒడిదొడుకులున్న మున్ముందుకే బడ్జెట్తో పాటుగా సామాజిక ఆర్థిక సర్వే సమర్పణ అంటూ కూడా చూస్తూ ఉన్నాం కదా. రైతు రాజధాని సంక్షేమం కూడా తొలి బడ్జెట్లో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రాధాన్యతలివే. బడ్జెట్లో ఏకంగా 4వ వంతు నిధులను వ్యవసాయ రంగానికి కేటాయించి తమ తొలి ప్రాధాన్యం అన్నదాతకేనని స్పష్టం చేసింది. దానికంటే కాస్త తక్కువ నిధులను కేటాయించి మలి ప్రాధాన్యం సంక్షేమ రంగమేనని చాటి చెప్పింది. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. అందుకే 3వ ప్రాధాన్యంగా నగరాభివృద్ధిని ఎంచుకుంది. జిహెచ్ఎంసీ సహా అన్నిటికీ కేటాయింపులను భారీగా పెంచింది. వేరే బడ్జెట్లో ఇటు పల్లెకు అటు పట్టణానికి పెద్దపీట వేసింది. ఈ 3 అంశాలకే దాదాపు 50% నిధులను కేటాయించిందంటూ చూస్తా ఉన్నాం. రైట్గా సాగుకు సలాం,
బడ్జెట్లో నిధుల కేటాయింపే నిదర్శనం. ఈ ఏడాది ఫసల్ బీమా యోజనలోకి రాష్ట్రం, పంటలు సాగు చేసే అర్హులకే రైతు భరోసా. ఈ ఏడాది 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు, త్వరలోనే ఉద్యోగ నియామక క్యాలెండర్. బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం బట్టి అంటూ చూస్తా ఉన్నాం. త్వరలోనే ఇంకెన్ని త్వరలో పోతాయా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అంశం ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే చాలా లేట్ చేసిర్రు. త్వరలోనే ఉద్యోగ నియామక క్యాలెండర్ అంటే జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో అనౌన్స్ చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ గప్పాలు కొట్టి డబ్బాలు చెప్పింది కదా. ఆ గప్పాలు కొట్టి డబ్బాలు చెప్పినటువంటి మాట సరే. హవెవర్ దీంట్లో ఇంకో మాటనది, ఈ ఆగస్టు 2 వరకు ఈ బడ్జెట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఆగస్టు 2 లోపు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తామని చెప్పిర్రా అంటే ఆ మాట చెప్పలేదు. త్వరలో పెడతామని అన్నారు. ఆ త్వరలో అనేటువంటి మాట ఎప్పుడు వస్తుంది రాజకీయ నాయకుడు నోట్లో అనేటువంటిది ఎవ్వరికి తెలియని విషయం. సో త్వరలో పెడతాం అంటే ఆ త్వరలో అనేటువంటిది ఎప్పుడు, దాని డెడ్ లైన్ ఏంటి అనేటువంటిది ఎవరు ఇవ్వనటువంటి క్లారిటీ. సో ఆగస్ట్ 2 లోపు జాబ్ క్యాలెండర్ని పెడతారా? ఈ కాంగ్రెస్కి అంత దమ్ముందా అనేటువంటిది చూడాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. ఆ తర్వాత పంటలు సాగు చేసే అర్హులకే రైతు భరోసా. రైతు భరోసాక మతలబ్ రైతు బంధు ఏదైతే ఇంతకుముందు కేసీఆర్ ఇచ్చిండో దాని పేరే మార్చి రైతు భరోసాగా చేసిరు. ఇది ముమ్మాటికి స్వాగతించాల్సినటువంటి అంశం. రైతులు పంటలు సాగు చేసే రైతులకే రైతు భరోసా అంటే చాలామంది రియల్ ఎస్టేట్ భూముల పైన, క్వారీల పైన, హైవేల పైన, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినటువంటి అపార్ట్మెంట్ ల్యాండ్ల పైన తీసుకున్నటువంటి రైతు బంధు లేదా రైతు భరోసా ఏదైతే ఉందో ఇప్పటి నుంచి కేవలం ఎక్కడైతే పంట సాగైతా ఉంటుందో ఆ భూమికి మాత్రమే రైతు భరోసా వస్తుంది. ఇది చాలా మందికి మింగుడు పడని అంశం. ఎందుకు అంటే నేను చెప్తా చూడండి. గత 10 ఏళ్ళుగా ఈ రైతు బంధు అనేది ఏదైతే కేసీఆర్ ఇచ్చిండో దానిపైన వచ్చినటువంటి డబ్బుని యథేచ్ఛగా పందికొక్కుల్లాగా పడి తిన్నటువంటి చాలా మంది, అటు పంటలు వేయక బీడు భూములు ఏమంటారు దాన్ని, పాడు భూములు ఏవైతే ఉన్నాయో అంటే పోడు భూములు, ఐ మీన్ టు సే దట్. సో అక్కడ ఎలాంటి పంటను పండించగా యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ దందాలు అవి ఇవి చేస్తూ ఉన్న వాళ్ళకు కూడా కొన్ని కోట్ల రూపాయలు, ఇప్పుడు మల్లారెడ్డే ఉన్నాడు, కొన్ని సందర్భాల్లో రైతు బంధు ఏదైతే కేసీఆర్ వేసిండో దాని ద్వారా కొన్ని కోట్ల రూపాయలు, 2 కోట్లు 5 కోట్ల రూపాయల వరకు కూడా అతని అకౌంట్లో జమ అయినటువంటి సందర్భాలు మనం చూసినాం. సో అలాంటి పందికొక్కులు ఏవైతే ఉన్నాయో కేవలం ఎలాంటి పంట వేయకుండా ఆ భూమి ఉన్నదా అంటే కంచె పెట్టుకొని కేవలం ఇది మా భూమి అంటూ యథేచ్ఛగా ఉన్నటువంటి పందికొక్కులు ఏవైతే ఉన్నాయో అలాంటి పందికొక్కులకి ఈ రైతు భరోసా నుంచి ఎలాంటి డబ్బులు రావనేటువంటి మాట చాలా క్లియర్గా చెప్పడం ఏదైతే ఉందో దాన్ని మాత్రం వెల్కమ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. దాంతోపాటు ఇంకో విషయం, కేవలం పంటలు వేసేటువంటి వాళ్ళకి మాత్రమే రైతు భరోసా అనేటువంటి మాట కూడా చాలా వరకు ఆనందించదగ్గ విషయం. అయితే దీంట్లో ఇంకో విషయం భట్టి గారు కానీ లేదా రేవంత్ కానీ చెప్పి ఉండాల్సింది ఏంటంటే, ఒక రైతు ఇప్పుడు ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళకి దీన్ని ఏ విధంగా చేరేలాగా చేస్తారు, ఓనర్కే ఇచ్చేస్తే మరి కౌలు రైతుల సంగతి ఏంది, వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తారనేటువంటిది కూడా చాలా క్లియర్గా మేబీ చెప్పుంటే బాగుండేదేమో అనేటువంటిది నా చిన్న ఒపీనియన్గా నేనైతే చెప్తా ఉన్నా. అంతే. రైట్. ఇగో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచి చెప్తున్నట్టుగానే బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టు విక్రమార్క అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తానికి 2,91,159 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అత్యధికంగా 72,569 కోట్లను వ్యవసాయ రంగానికే కేటాయిస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయానికి తాము ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామనే దానికి ఈ కేటాయింపులే నిదర్శనం అన్నట్టుగా చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. నేను 2 days బ్యాక్ 3 days బ్యాక్ నేను సీనన్న చేస్తా ఉన్నప్పుడు నేను చెప్పిన క్లియర్గా 2,50,000 నుంచి 3 లక్షల లోపే బడ్జెట్ ఉండబోతా ఉన్నదని. సో ఇక్కడ చూడండి, అంటే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉంటేనే మనం చెప్తాం, లేకపోతే చెప్పాం. అదనమాట సంగతి. ఆశలన్నీ ఆ మూడింటిపైనే. భారీ పథకాలకు నిధుల కోసం ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, రవాణా శాఖలపై సర్కారు దృష్టి. వాటి ఆదాయ లక్ష్యం 52,322 కోట్లు. 2024-25 రాష్ట్ర బడ్జెట్ 2,91,159 కోట్లు. రెవెన్యూ వసూలు 2,21,242 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు. రెవెన్యూ మిగులు 297 కోట్లు. ద్రవ్య లోటు 49,255 కోట్లు. అది